హలో గైస్, మేమైతే రేపు హైదరాబాద్లో ఉన్న జూలాజికల్ పార్క్కి వెళ్తున్నాం. అక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి, లైక్ లయన్, టైగర్, హైనా, అలాంటి చాలా యానిమల్స్ ఉంటాయి. సో మీకు కూడా కావాలంటే హైదరాబాద్లో ఉన్న జూలాజికల్ పార్క్కి వచ్చేయండి. అక్కడ నేను ఫుల్ కోతాశాలు వేస్తానే, అక్కడ ఫుల్ నేను ఆడతాను. ఇగో లయన్తో ఆడుకుంటాను, హైనాతో. సరే, మీరు కూడా హైదరాబాద్లో ఉన్న జూలాజికల్ పార్క్కి వచ్చేయండి. ఓకే, బాయ్. ఫోన్ లాగేసుకుంటా ఫోన్ లాగేసుకుంటే నువ్వే వస్తావు. గైస్, మీరు ఇందాక నుంచి ఒక పాప వాయిస్ అంటున్నారు కదా, అది ఎవరో కాదు, మా డాడీ వాళ్ళ మేనేజర్ వాళ్ళ కూతురు. నేను అక్కడ మేము ఒక వ్యాన్లో వెళ్తుంటే వీడియో తీస్తాను. ఫోన్ పడిపోద్దని నాకు చెప్తుంది. నేనే తనకన్నా పెద్ద కోతి వేషాలు నేను తన ఇద్దరం కలిసి చేస్తాం. ఎవర్రా మీరంతా? తమ్ముడు తమ్ముడు ఎవర్రా ఇక్కడ వెళ్ళింది? ఏమో మమ్మల్ని కరిస్తే లేదా గుద్దితే లేదా బయటకు వచ్చేస్తా, ఎవరిదా రెస్పాన్సిబిలిటీ? ఏరా హిప్పోపాటమస్ ఏం చేస్తున్నారు? నీటిలో కిందకి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మా దగ్గర ఉంటావు? పోయిపోయా వస్తుంది. రమ్మని రారా. హైనా, నేను ఎక్కడో చూసానే. గుర్తొచ్చావు. లియో మూవీలో నువ్వే కదా హైనాదైనా? మా లియోని చంపడానికి అనుకున్నావు, మా స్టూడెంట్ని చంపడానికి అనుకున్నావు. ఇప్పుడు దొరికేవా నాకు జూలో? నీకు తిండేం పెట్టరలే ఇక్కడ. అయినా ఏంటి ప్రదక్షిణాలు చేస్తున్నావు గుడి చుట్టూ చేసినట్టు? బయటికి వెళ్ళే ఆడుకో, లేదా నన్ను కరిచేస్తావా? సఫారీ సఫారీ ఏనుగులో సఫారీ 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 సఫారీ. గైస్, చెప్పాను కదా జూలోకి వెళ్తున్నానని. ఇదిగో ఇదే ఇంకా లాస్ట్ రైడ్ అనమాట. ఇది సఫారీ. ఇది వ్యాన్లో తీసుకెళ్తారు మమ్మల్ని. ఈ డ్రైవర్ మామ అసలు తగ్గనే లేదు. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఏనిమేల్ వస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. తర్వాత గేట్ ఓపెన్ చేశారు, సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఏమున్నాయరా అని చూస్తుంటే మాకు ఇక్కడ ఒక పక్కన ఇదిగో ఈ లయన్స్, ఇంకా ఒక టైగరు, ఒక లయను ఒక టైగర్ కనబడ్డాయి. ఆ రెండు చూస్తుంటే నాకు ముఫాసా మూవీ గుర్తొస్తుంది. ఏమో, నాకు ముఫాసా ద లయన్ కింగ్ మూవీ గుర్తొస్తుంది. ఆ లయన్ని టైగర్ని చూస్తుంటే సేమ్ ఎగ్జాక్ట్ ఎలా ఉన్నారో అలాగే దింపేశారు. ఏమో ఈ యానిమల్స్ వెళ్ళి అక్కడ యాక్టింగ్ చేశాయనుకుంటా. ఏమో, ఎవరికి తెలుసు. ఇంకా ఈ డ్రైవర్ అన్నని పోనిస్తుంటే ఇదిగో ఈ లైన్ కరెక్ట్గా నా పక్కగా వచ్చింది. ఈ టైగర్ ఏమో బుద్ధిమంతులాగా కూర్చొని ఉంది. ఈ లయన్ టైగర్ ఇద్దరు అసలు విడిపోయారు అనుకుంటా, పక్క పక్కనే ఉన్నారు అక్కడి నుంచి. ఇంకా వాళ్ళిద్దరు బాగున్నారు, నాకు నచ్చారు ఫస్ట్ స్టార్టింగ్. సరేలే కానీ అని దాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. కొంతసేపు పాజ్ అయ్యాను. ఇంకా డ్రైవర్ అన్న తీసుకెళ్తున్నాగా అలా ఇంకే యానిమల్ వస్తుంది అబ్బా అని చూస్తున్నాను. ఇదిగో ఇంకా రాగానే నేను తిండిపోతాను కదా, బోర్బంద్ అంటున్నాను. ఇంకా ఏమున్నాయరా యానిమల్స్ అని చూస్తుంటే మాకు ఒక డియర్ కనబడ్డది. చూపిస్తానాడండి. ఒరే నీ అబ్బా డ్రైవర్గా త్వరగా తీసుకెళ్ళరా రే. డియర్ కాదు, పికాక్. మరి డియర్ అని చెప్పాడు వీడు. పికాక్ అంది. ఓకే, పికాక్ ఏం చేస్తున్నావే?
పిల్ల పికాక్ 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 పికాక్. నెమలి 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 నాట్యం ఆడే నెమలి, నెమలి 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 నాట్యం ఆడే నెమలి. ఎక్కడంట వైట్ టైగర్ ఉందంట. నేను కష్టపడి జూమ్ చేస్తున్నాను, వీళ్ళు అందరూ అడ్డొస్తున్నారు. ఆగండి కొంచెంసేపు ఆగాక అలా అలా చూపిస్తాను. అదిగోండి వైట్ టైగర్. చెప్పాను కదా గైస్, వైట్ టైగర్ అని. ఇదిగోండి మన వైట్ టైగర్. ఇది బెంగాలీలో ఉంటుందంట, మరి ఇండియాలో ఏం చేస్తుంది? ఎవరు జూని కనిపెట్టింది? బెంగాలీలో ఉండాల్సింది, ఇండియాలో ఎందుకు ఉంటుంది? ఇంకా డ్రైవర్ మామ కూడా తగ్గట్లేదు. కొంచెంసేపు వెళ్దాము, వీళ్ళు ఏం చెప్తున్నారో అలా చూద్దాం. దీన్నే సాంబార్ డీర్ అంటారంట. అంటే సాంబార్ వండుకొని తినేచ్చా ఇంటికి. ఇంకా ఇంకో గేట్ ఓపెన్ అయింది, అక్కడ స్టార్టింగ్ ఏమవుతుందో తెలియదు కానీ ఫుల్ అందరూ అయితే ఫుల్ ఎగ్జైటెడ్తో ఉన్నారు. అర్రే హైదరాబాద్, అరే ఇక్కడ చార్మినార్ ఎక్కడైనా ఉందా? డ్రైవర్ అన్నా చూపిండి అన్న, చార్మినార్ ఎక్కడైనా ఉందా ప్లీజ్ అన్నా, చూపిండి అన్న, మీ కాలు పట్టుకుంటారన్నా. ఇంకా అలా వెళ్తున్నాము. మాకు బాలుగడ కనిపించాడు. ఏంటి బాలు అంటే ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? వెయిట్ మీకే చూపిస్తా. అప్ డ్రైవర్, తిప్పు తిప్పు తిప్పు, స్టీరింగ్ వీలు తిప్పు తిప్పు. అదిగో బాలు అంటే ఇతనే మన బాలు, బ్లాక్ బేర్. ఇది ఒక్కటే లేదు, ఫ్యామిలీని కూడా తీసుకొచ్చింది. సరే ఫ్యామిలీ రండే. అదిగో ఫుల్ ఫ్యామిలీతో వచ్చిందన్నమాట. బాలు మామ బ్లాక్ కలర్ బాలు మామ. మళ్ళీ సాంబార్ డీర్ వచ్చిందా? అంటే 2 times ఇస్తారా ఏమోలే కానీ మొత్తానికైతే డీర్స్ వచ్చాయి కదా, మనకు చాలు. అయ్యో ఇంకా ఏముంటాయి? అర్రే అడవి బర్రీ, ఫారెస్ట్ బఫెలో అడవి బర్రీ. ఎక్కడేం చేస్తుందిరా? వండుకొని తిందామా దీన్ని? అడవి బర్రీ అంటారంట దీన్ని. బీఫ్ కొంతమంది తింటారు. మళ్ళీ చూడండి ఎలిఫెంట్ వచ్చింది. ఇంకా వెళ్తున్నాము, అంతే టూర్ అయిపోయింది. గుడ్ బాయ్.